హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఫెయిల్ అయ్యారా? నోటిఫికేషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసి కోచింగ్ సెంటర్లకి వేలకు వేలు తగలేసి రాత్రి పగలు కష్టపడినా కానీ తీరా రిజల్ట్ వచ్చిన రోజు ఆ లిస్ట్లో మీ నెంబర్ లేకపోవడం, కనిపించకపోవడం, ఇక నా వల్ల కాదు, నా బతుకింతే అని చెప్పి నిరాశపడిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. చుట్టూ ఉన్న వాళ్ళ ప్రశ్నలకు గెలిచిన ఫ్రెండ్స్ని చూసి సమాధానం చెప్పలేక లోపల కుమిలిపోయేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఒక్క 15 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి. గంటల తరబడి లెక్చర్లు ఇచ్చి మిమ్మల్ని విసిగించను. మీ గుండెల్లోంచి వస్తున్నటువంటి ఆవేదనకు సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఇప్పటివరకు మీరు చూసినటువంటి ప్రతి ఓటమిని కూడా గెలుపుకి పునాదిగా ఎలా వేసుకోవాలి, ఎలా మార్చుకోవాలనేది మీకు చూపిస్తుంది. ఈ వీడియో పూర్తయ్యేసరికి నేను ఓడిపోలేదు, గెలుపునకు సిద్ధమవుతున్నాను అని చెప్పి కొత్త నమ్మకంతో, ఈ 2026లో కొత్త నమ్మకంతో మీరు ఇక్కడ నుంచి వెళ్తారు. ఫ్రెండ్స్, ఫెయిల్ అయితే ఎవరికైనా నొప్పిగానే ఉంటుంది, అవమానంగా ఉంటుంది. దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. నేను నిజంగానే కష్టపడ్డాను, అయినా ఫెయిల్ అయ్యాను అని నీకు నువ్వు నిజాయితీగా చెప్పుకో. ఆ బాధని అంగీకరించు. ఎందుకంటే గాయం ఉందని ఒప్పుకున్నప్పుడే అది దానికి మందు పూసి పంచుకోవాలని చెప్పేసి అనుకుంటావు అనమాట. గుర్తుంచుకో, ఈ ప్రభుత్వ ఉద్యోగం అనే ప్రయాణంలో ఫెయిల్యూర్ అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు, జస్ట్ కామా మాత్రమే. ఇది ఒక ప్రాసెస్, ఒక రాత్రిలో జరిగేటువంటి మ్యాజిక్ అసలే కాదు. ఈరోజు విజేతలుగా నిలబడిన చాలామంది, ఎంతోమంది ఆఫీసర్లు మొదటి ప్రయత్నంతోనే ఎవరు కూడా గెలవలేదు. వాళ్ళల్లో చాలామంది 2 సార్లు 3 సార్లు, కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ సార్లు ఓడిపోయి కింద పడి మళ్ళీ లేచి దుమ్ము దులుపుకొని లేచిన వాళ్ళే ఉన్నారు. తమ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, కష్టాలు ఎదుర్కొన్నా తమ లక్ష్యాన్ని మాత్రం ఎవరూ కూడా వదిలిపెట్టలేదు. అసలు నువ్వు చేసినటువంటి ప్రయత్నాన్ని నువ్వు గౌరవించుకో. లక్షల మంది కేవలం కలలు కంటూ కూర్చుంటే నువ్వు మాత్రం ఆ కళను నిజం చేసుకోవడానికి యుద్ధరంగంలోకి అడుగుపెట్టావు. ఎగ్జామ్ హాల్ వరకు వెళ్ళే ధైర్యం చేసావు. అది చిన్న విషయం ఏమీ కాదు. నువ్వు ఇంకా మొదలు పెట్టినటువంటి నీ ఫ్రెండ్స్ కంటే కూడా ఒక అడుగు ముందే ఉన్నావు. ఇప్పుడు కావాల్సింది వెనక్కి తగ్గడం కాదు, ఆ తర్వాత అడుగు మరింత బలంగా ఎలా వేయాలి అనేది నేర్చుకోవడమే. ఫ్రెండ్స్, మోటివేషన్తో పాటు అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అన్నది కనిపెట్టడం కూడా అంతే ముఖ్యం. దీన్నే సెల్ఫ్ ఆడిట్ అంటారు. ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్నలు మీకు మీరే నిజాయితీగా జవాబులు చెప్పుకోండి. ఫస్ట్ వన్, సిలబస్ నిజంగా ఫాలో అయ్యారా? చాలామంది చేసేటువంటి మొదటి తప్పు ఏంటంటే ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ, లేకపోతే సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ, దేనికైనా సరే సిలబస్ అనేది ఒక సముద్రంలాగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ చదివాను, మిగతావి లైట్ తీసుకున్నాను అనే ప్రిపరేషన్ ఆత్మహత్యతో సమానం అంటారు. సిలబస్లో ఉన్న ప్రతి పదాన్ని, ప్రతి అంశాన్ని నువ్వు పూర్తి చేసావా? లేక నీకు నచ్చిన సబ్జెక్టులనే ఎక్కువ టైం ఇచ్చి కష్టమైనవి వదిలేసావా? ఒక ప్రింట్అవుట్ తీసుకొని పూర్తయిన ప్రతి టాపిక్ని కూడా టిక్ చేసుకుంటూ వెళ్ళండి. అలా ఎప్పుడైనా చేశారా? ఇక 2, పాత ప్రశ్నాపత్రాలను అనలైజ్ చేసావా? నేను అన్ని వీడియోలో చెప్తున్నాను, నేను ప్రీవియస్ పేపర్లు అనలైజ్ చేయండి అని చెప్పి. సిలబస్ మనకి ఏం చదవాలో చెప్తే పాత ప్రశ్నాపత్రాలు ఎలా చదవాలో నేర్పిస్తాయి. గత 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ల పేపర్ని కేవలం చూడటం కాదు, వాటిని ఒక పరీక్షలాగా రాసి అనలైజ్ చేసుకున్నావరా ఎప్పుడైనా? ప్రశ్నలు ఏ ట్రెండ్లో వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి రిపీటెడ్గా అడుగుతున్నారు, ప్రశ్నలు ఎంత లోతుగా ఉన్నాయి, ఈ విశ్లేషణ అనేది లేకుండా చదవడం అంటే కళ్ళు మూసుకొని బాణం వేయడం లాంటిదే. అది ఎప్పటికీ కూడా టార్గెట్ని తగలదనమాట. ఇక 3వది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అసలు సరిగ్గా ఉందా నీకు? రోజుకి 8 గంటలు చదవాలని చెప్పి టైం టేబుల్ రాసుకుంటారు, 2 గంటలకే సోషల్ మీడియా రీల్స్లో మునిగిపోతుంటారు. టైం దొరికితే చదువుతా అనే యాటిట్యూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే ప్రయత్నంలో చాలా ప్రమాదకరమైందని గుర్తుపెట్టుకోండి. గెలిచిన వాళ్ళు టైం దొరికినప్పుడు చదవరు, చదవడానికి టైంని క్రియేట్ చేసుకుంటారు. నీ రోజువారీ జీవితంలో చదువుకు ఒక టైం కేటాయించలేనప్పుడు, 6 అయినా దాన్ని మీరు అమలు చేయలేనప్పుడు విజయం కూడా నీ జీవితంలో రావడానికి ఇష్టపడదని గుర్తుపెట్టుకోండి. ఈ చుట్టూ ఉన్న మనుషులు, వాతావరణం ఎలాంటిది ఒకసారి చూసుకోండి. నీ వల్ల కాదురా, ఈ రోజుల్లో జాబ్స్ ఎక్కడ వస్తున్నాయి అని నిరుత్సాహపరిచేటువంటి ఫ్రెండ్స్ కానీ, ఇంకెన్నాళ్ళు చదువుతావు, ఏదైనా పని నేర్చుకో, పని చూసుకో అనే చెప్పేటువంటి రిలేటివ్స్ కానీ, ఇలాంటి నెగిటివ్ వాతావరణంలో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని కలగనడం అయితే కష్టమవుతుంది. నీ లక్ష్యాన్ని గౌరవించే, నిన్ను ప్రోత్సహించే మనుషుల మధ్య నువ్వు ఉన్నావా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకో. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ మెదడులోకి నువ్వు ఏం పంపిస్తే అదే నీ రియాలిటీగా బయటకు వస్తుందని గుర్తుపెట్టుకో. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా నీ సమాధానం లేదు అయితే నువ్వు ఫెయిల్ అవ్వడానికి కారణం నీ తెలివి తక్కువ కాదు, నీ స్ట్రాటజీ సరైంది కాదని చెప్పేసి అర్థం. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకుందాం. ఫస్ట్, ఈసారి ఫెయిల్ అవ్వను అనే మైండ్ సెట్ని నిర్మించుకోవడం. ఓటమి తర్వాత మళ్ళీ లేవడం ఒక ఎత్తు అయితే,
ఇకపై ఓడిపోకూడదు అని చెప్పేసి ఒక దృఢమైనటువంటి సంకల్పం పెట్టుకోవడం కూడా మరో ఎత్తు. ఆ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలని నేను చెప్తాను. నెంబర్ 1, ఇదే నా చివరి అవకాశం అని ఫిక్స్ అవ్వు. ఈసారి కాకపోతే ఇంకోసారి చూద్దాంలే అనే ఆలోచనని ముందు నీ మైండ్లోంచి తీసేసేయి. ఈ వచ్చే నోటిఫికేషన్, రాబోయే నోటిఫికేషన్, ఈ పరీక్షే నా లైఫ్ను మార్చేటువంటి చివరి అవకాశం అని చెప్పి అనుకోండి. నువ్వు గట్టిగా నీకు నువ్వు ఈ విషయాన్ని చెప్పుకో. నీ టార్గెట్ ఎగ్జామ్ పేరును ఒక పేపర్ మీద పెద్ద అక్షరాలతో రాసి నువ్వు రోజు చూసే గోడ కంటించుకో. ఉదాహరణకు TGPSC Group 1 2026 ఇదే నా లక్ష్యం, లేదంటే తెలంగాణ పోలీస్ అవ్వడమే నా టార్గెట్, లేదంటే APPSC Group 2 నా లక్ష్యం అని రాసి గోడ కంటించుకో. అది నిన్ను ప్రతి క్షణం కూడా నిద్రపోనివ్వదు, నీ బాధ్యతని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక రెండోది, నీ ఎందుకు వైను స్ట్రాంగ్గా మార్చుకో. వైని స్ట్రాంగ్గా మార్చుకో. ఒక ఖాళీ పేపర్ తీసుకొని దానిపై ఇలా రాయి, నేను ఈ ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు కొట్టాలి అంటే, ఫస్ట్ నా కుటుంబానికి భద్రత ఇవ్వాలి, సమాజంలో గౌరవంగా బతకాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఇక 2, ఈ ఉద్యోగం వస్తే నా జీవితం, మా అమ్మా నాన్నల జీవితం ఎలా ఉంటుంది రాసుకోండి ఒకసారి. తర్వాత 3వ క్వశ్చన్, ఒకవేళ ఈసారి కూడా నేను ఫెయిల్ అయితే నేను ఏం కోల్పోతాను? ఏం రాస్తారు? విలువైనటువంటి టైము, ఆత్మవిశ్వాసం, మంచి అవకాశాలు కోల్పోతారు. ఈ ఎందుకు ఎంత బలంగా ఉంటే నీ ప్రిపరేషన్ అనేది అంత పవర్ఫుల్గా మారుతుందన్నమాట. బయట నుంచి వచ్చేటువంటి మోటివేషన్ కొన్ని గంటలే ఉంటుంది, కానీ నీ లోపల నేను చెప్పింది ఏదో కొద్దిసేపు ఉంటారు, ఈ వీడియో చూసినంతసేపు రగిలిపోతారు, కానీ తర్వాత మనము చప్పబడిపోతారు చాలామంది. అందుకే నీ లోపల నుంచి పుట్టేటువంటి ఈ ఎందుకు అనే మంట నిన్ను చివరిదాకా కూడా నడిపిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక 3వది, నీకు నువ్వు ఇచ్చినటువంటి మాటని నువ్వు నిలబెట్టుకో. ప్రతిరోజు కూడా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకో, వాటిని కంప్లీట్ చేయి. ఈరోజు ఉదయం 6 గంటలకు లేస్తానంటే అనుకొని లేచి తీరాల్సిందే 6 మన జీవగడియారం కూడా మనని ఆ టైంకి లేపు కూర్చోబెడుతుంది. ఈ గంట సేపు ఫోన్ ముట్టుకోను అని మీరు డిసైడ్ అయిపోతే దానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తే దాన్ని మళ్ళీ కట్టుబడి ఉండాలి మీరు. ఇలా నీకు నువ్వు ఇచ్చినటువంటి చిన్న చిన్న మాటలను నిలబెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే నీ మీద నీకే నమ్మకం అనేది పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం అంటే ఇదే. కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం అనేది మోటివేషన్కి అసలైనటువంటి పునాది అని చాలామంది విజేతలు చెప్తూ ఉంటారు. ఇక ఓటమి నుంచి గెలుపు వైపుకు 10 శక్తివంతమైనటువంటి సూత్రాలను నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ప్రాక్టికల్గా నీ మైండ్ సెట్ని మార్చుకోవడానికి నేను 10 రూల్స్ చెప్తాను, చూడండి ఒకసారి. నెంబర్ 1 రూల్, నీ ఓల్డ్ మార్క్ లిస్ట్ని చూసి భయపడకు, దాంతో మాట్లాడు. అందులో నీ శత్రువులు లేరు, బలహీనతలు ఎక్కడ ఉన్నాయో చెప్పేటువంటి గైడ్ అది. నీ ఏ సబ్జెక్ట్లో మార్కులు తగ్గాయి అన్నది లాజికల్గా చూడు. నాకు పాలిటీలో 15 మార్కులే వచ్చినాయి, వచ్చే 3 నెలల్లో దీని మీద గట్టిగా ఫోకస్ పెట్టాలి, ఈ 15 మార్కుల్ని 25 తెచ్చుకోవాలి, లేకపోతే 50 తెచ్చుకోవాలి అని చెప్పి మీరు ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకోండి. ఇక రెండోది వచ్చేసరికి, ఒక సబ్జెక్ట్లో వీక్గా ఉంటే నీ కళ మొత్తం కూడా వీక్ అయినట్టు కాదు. నీకు మ్యాథ్స్ రాకపోవచ్చు, హిస్టరీలో నువ్వు కింగ్ అయి ఉండొచ్చు. ఒక సబ్జెక్టు బలహీనంగా ఉన్నంత మాత్రాన మొత్తం ప్రిపరేషన్ మొత్తాన్ని కూడా వదిలేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఆ బలహీనతను గుర్తించి దానికి ఎక్కువ టైం ఇచ్చి దాన్ని నీ బలంగా మార్చుకోండి. 3rd, ప్రతిరోజు చిన్న చిన్న విజయాలు సాధించండి. ఒకే రోజు సిలబస్ మొత్తం చించిపారేయాలి, పొడిచిపారేయాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. ఈరోజు ఒక చిన్న టాపిక్ని పూర్తి చేయండి, ఒక 20 ప్రశ్నల మాక్ టెస్ట్ రాయండి, లేదా పరధ్యానం లేకుండా ఒక గంట సేపు చదవండి. మళ్ళీ చదివిన తర్వాత రాయమని చెప్పాను, నేను వీడియోలలో చెప్పాను, చూడండి ఒకసారి. ఇవన్నీ చిన్న చిన్న విజయాలే. ఈ చిన్న విజయాలే నీలో తిరుగులేనటువంటి విశ్వాసాన్ని నింపుతాయి అన్నమాట. కాన్ఫిడెన్స్, పాజిటివ్నెస్ పెరిగిపోతుంది. నెంబర్ 4, నెగిటివ్ మనుషులని ఫిల్టర్ చేయండి. నెగిటివ్ మనుషుల్ని ఫిల్టర్ చేయండి. నీ కళను ఎగతాళి చేసేవాళ్ళని కానీ, నిన్ను కిందకి లాగేవాళ్ళని కానీ నిర్దాక్షిణ్యంగా నీ లైఫ్లోంచి, నీ ఆలోచన నుంచి తీసేయండి. నీ లక్ష్యంపై సీరియస్గా ఉన్న వాళ్ళతోనే మీ టైం అనేది స్పెండ్ చేయండి. ఇక 5th, నీకన్నా కష్టపడి గెలిచిన వారి కథలు వినండి. కోచింగ్ లేకుండా, డబ్బులు లేకపోయినా, ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత కూడా గెలిచిన వాళ్ళ కథలు అనేవి యూట్యూబ్లలో కానీ, ఇంటర్వ్యూలో కానీ, కోకల్లో ఉంటుంటాయి. అవి విన్నప్పుడు, వాళ్ళు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేను అనే నమ్మకం మీలో ఏర్పడుతూ ఉంటుంది. ఇక 6th, రెస్ట్ తీసుకో, కానీ ప్రయాణాన్ని మాత్రం ఆపకు. రిజల్ట్ వచ్చాక 1-2 రోజులు బాధపడటంలో తప్పులేదు, నీ మనసుకి రెస్ట్ ఇవ్వు, కానీ తర్వాత మాత్రం రెట్టింపు శక్తితో, కొత్త ప్లాన్తో మళ్ళీ పుస్తకాన్ని మీరు పట్టుకోవాలి. 7th, నాకు బేసిక్స్ రావు అని ఎప్పుడు కూడా సిగ్గుపడొద్దు. చాలామంది రిపీటర్లు ఏం చేస్తారంటే బేసిక్స్ రివిజన్ చేయకుండా మళ్ళీ అవే తప్పులు చేస్తూ ఉంటారు. సిగ్గుపడకుండా అవసరమైతే 6th క్లాస్ నుంచి పుస్తకం నుంచి మళ్ళీ చదవటం అనేది మళ్ళీ మొదలు పెట్టండి. పునాది మీరు ఎంత బలంగా నిర్మించుకుంటే బిల్డింగ్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. 8th, ప్రతిరోజు కూడా 10 నిమిషాలు నీ విజయాన్ని ఊహించుకోండి.
మీరు ఏ ఉద్యోగం కావాలనుకుంటున్నారో ఆ కుర్చీలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఆ యూనిఫామ్లో మిమ్మల్ని మీరు చూసుకోండి, ఆ గౌరవాన్ని ఆ బాధ్యతని మనసులో ఫీల్ అవ్వండి. ఆ విజువలైజేషన్ టెక్నిక్ అనేది మీ బ్రెయిన్ని టార్గెట్ వైపు ఫోకస్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. నెంబర్ 9, మరో ప్రయత్నం అనేది లగ్జరీ కాదు, అదొక అవకాశం. మీకు దొరికినటువంటి ఈ అవకాశాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ప్రతి ప్రయత్నాన్ని కూడా నీ ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రయత్నంగా మాత్రమే భావించండి. 100% కష్టపడండి. గెలవడానికి 10 ప్రయత్నాలు కాదు, పక్కా ప్లానింగ్ చేసి ఒక్క సీరియస్ ప్రయత్నం ఉంటే చాలన్నమాట. నెంబర్ 10, నీ కష్టాన్ని నమ్ముకోండి, దేవుణ్ణి ప్రార్థించండి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా నా ప్రయత్నం నేను చేస్తాను, ఫలితం దేవుడికి వదిలేస్తాను అనే మైండ్ సెట్ నిన్ను మానసికంగా చాలా బలంగా ఉంచుతుంది. భారం అంతా మీపై వేసుకోకుండా మీ పనిని మీరు నిజాయితీగా చేసినప్పుడే జరగాల్సింది జరిగి తీరుతుంది. ఫ్రెండ్స్, చివరిగా ఒకటే మాట చెప్తాను, రిజల్ట్ అనేది మీ చేతిలో ఉండదు, కానీ ప్రిపరేషన్ అనేది 100కి 100 పాళ్ళు మీ చేతిలోనే ఉంటుంది. ఓల్డ్ ఫెయిల్యూర్స్ అనేది అయిపోయినాయి, గడిచిపోయినాయి. వాటి గురించి ఇప్పుడు మనం వెనక్కి తీసుకురాలేము, వాటిని మార్చలేము. కాబట్టి మీ కొత్త మైండ్ సెట్తో, కొత్త స్ట్రాటజీతో మీ భవిష్యత్తుని మీరు ఖచ్చితంగా మార్చుకోవచ్చు. ఈసారి కాంపిటీషన్ ఎగ్జామ్ ఇంకో అటెంప్ట్ అని చూడొద్దు, నా జీవితాన్ని మార్చేటువంటి టర్నింగ్ పాయింట్ అని భావించండి. ప్రేరణ, ప్రణాళిక, స్థిరత్వం, ఈ మూడింటిని మీ ఆయుధాలుగా మొదలుచుకోండి. నువ్వు చదివే ప్రతి అక్షరం, నువ్వు త్యాగం చేసే ప్రతి నిమిషం కూడా వేస్ట్ అనేది కాదు. అది మీ విజయానికి మీరు వేసుకుంటున్నటువంటి పునాదులు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఏ రోజైతే మీ పేరు సెలక్షన్ లిస్ట్లో ఉంటుందో ఆ రోజు మీ కళ్ళల్లో వచ్చేటువంటి ఆనందం కానీ, మీ తల్లిదండ్రుల ముఖంలో కనిపించేటువంటి గర్వం కానీ, ఆ ఒక్క క్షణం కోసం ఈ కష్టమంతా అనుభవించడంలో తప్పు ఏమాత్రం లేదు. మీ ప్రయాణంలో మీరు ఒంటరి కాదు. మీలాంటి లక్షల మంది యోధుల కోసం వాళ్ళల్లో స్ఫూర్తి నింపడానికి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ వీడియో మీకు కొంచెమైనా సరే నమ్మకాన్ని ఇచ్చి ఉంటే మాత్రం దయచేసి లైక్ చేసి మీలాంటి మరో ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మోస్ట్ పవర్ఫుల్ మోటివేషనల్ వీడియోల కోసం అని చెప్పేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ అనుభవాలను, మీ లక్ష్యాలను కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. గుర్తుంచుకోండి, మీరు విజేతలు. ఈరోజు కాకపోతే రేపు, కానీ విజయం అయితే సాధించి తీరుతారు. జై హింద్.